హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మన తెలుగు మీడియాకి మన తెలుగు వాళ్ళంటేనే గౌరవం లేదు. మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నా కూడా వాళ్ళ గురించి పెద్దగా హైలైట్ చేయరు. హెడ్లైన్స్లో రాయాల్సిన మ్యాటర్ని ఎక్కడో లోపల పేజీలో చిన్న సైజులో రాసేస్తారు, మామ అనిపిస్తారు. కారణం ఏంటంటే తెలుగు మీడియా ఎస్పెషల్లీ ఓ వర్గం చేతిలో బలంగా ఉండిపోయింది. అందుకే వాళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాకపోతే వాళ్ళ గురించి పెద్దగా హైలైట్ చేయరు. లోపల పేజీలో అలా ఇంతంత రాసేసి వదిలేస్తారు. అదే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయితే, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే దాన్ని హెడ్లైన్స్లో వేస్తారు. వాళ్ళ గురించి ఆహో ఓహో అంటూ కథలు రాస్తారు, కథనాలు వేస్తారు. అయితే ఈ మ్యాటర్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రామ్ చరణ్ గారికి మేడమ్ టుసాట్స్లో మైనపు విగ్రహాన్ని పెట్టారు. ఇది నిజంగా ఒక తెలుగు వాడికి చాలా గొప్ప గౌరవం. ఇప్పటి వరకు అలా నలుగురికే ఈ అరుదైన గౌరవం దక్కింది. ఒకటి మహేష్ బాబుకి, 2 ప్రభాస్కు, 3 అల్లు అర్జున్కి, తర్వాత రామ్ చరణ్కి. రామ్ చరణ్కి దక్కిన గౌరవం మరో లెవెల్. ఎందుకంటే క్వీన్ ఎలిజబెత్ IIకి సంబంధించినటువంటి మైనపు విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఆమెకు సంబంధించినటువంటి పెంపుడు జంతువు, ఆమె డాగ్ను కూడా తీసుకున్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి ఇప్పుడు మన రామ్ చరణ్ గారికి ఆ గౌరవం దక్కింది. ఆయన పెట్ రైమ్స్తో పాటు రామ్ చరణ్ గారు కూడా ఈ మైనపు విగ్రహంలో మనం ఆశీర్వాదం అవ్వడం చూసాం. నిజంగా ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మేడమ్ టుసాట్స్ అనే ఈ మ్యూజియంలో ఎవరి పడితే వాళ్ళ విగ్రహాలు పెట్టరు. అక్కడ చాలా ఫేమస్ పర్సనాలిటీస్, మన ఇండియాకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సచిన్ టెండూల్కర్, అలాగే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అంటే హిందీ సినిమా రంగానికి సంబంధించినటువంటి మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, అలాగే శ్రీదేవి. అందులో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నలుగురికి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. అందులో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మరి రామ్ చరణ్కి సంబంధించినటువంటి మైనపు విగ్రహాన్ని అందులో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, రామ్ చరణ్ ఈ RRR అనే సినిమా తర్వాత వరల్డ్ వైడ్గా ఆయన చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన గ్లోబల్ స్టార్గా నిలబడ్డారు. అంతేకాకుండా ఆయన చారిటీస్, ఆయన చేస్తున్నటువంటి చారిటీస్ని కూడా గుర్తించుకొని వాళ్ళు ఆయన సంబంధించినటువంటి మైనపు విగ్రహాన్ని ఈ మేడమ్ టుసాట్స్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. మొన్ననే రీసెంట్గా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే సురేఖ గారు, అలాగే రామ్ చరణ్ గారి సతీమణి, అలాగే వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి పెట్ రైమ్స్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. అయితే దీన్ని నేషనల్ మీడియా చాలా పెద్ద ఎత్తున, ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా నిన్నటి వరకు కూడా దీనిపైన కథనాలు వేస్తూనే ఉన్నారు. రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా వాళ్ళు రాశారు కూడా. కానీ అదేంటో కానీ, దురదృష్టం ఏంటో కానీ మన తెలుగు మీడియా అంతగా పెద్దగా స్పందించలేదు. వీళ్ళు ఇంత ఆర్టికల్ వేశారు, ఏదో అలా రాసేసి మమ అనిపించారు. కానీ ఇంగ్లీష్ మీడియా, మన తెలుగు మీడియా పక్కన పెడితే ఇంగ్లీష్ మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ, హిందుస్థానీ టైమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర ఒక 70 సంస్థలు రామ్ చరణ్ గారి గురించి చాలా అద్భుతమైన ఆర్టికల్స్ రాశారు. తెలుగు మీడియాకి ఏమైంది? ఎంతసేపు మీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే మీరు మైలేజ్ ఇస్తారా, వాళ్ళ గురించే మీరు రాస్తారా, వాళ్ళనే హైలైట్ చేస్తారా అనే ప్రశ్న చాలామంది జనాల్లో ఉంది. ఇప్పటికీ ఈ మైండ్ సెట్ వాళ్ళది మారడం లేదు. 2025 వచ్చినా కూడా అదే బూజుబెట్టిన మైండ్లతోనే కాలం వెల్లదీస్తున్నారు తప్పితే మారాలనే ఆలోచన వాళ్ళకి ఎక్కడ కనబడట్లేదు. అలా ఇప్పుడు రామ్ చరణ్కి సంబంధించినటువంటి అరుదైన గౌరవం దక్కినా కూడా వీళ్ళు లైట్ తీసుకున్నారు, చిన్న చిన్న ఆర్టికల్ చేసేసి మామ అనిపించేశారు. అయితే ఏంటి ఈ మేడమ్ టుసాట్స్కి సంబంధించినటువంటి గొప్పదనం? ఎందుకు వీళ్ళు ఈ మైనపు విగ్రహాన్ని పెడతారు అంటే, 1835లో ఈ మేడమ్ టుసాట్స్ అనే మ్యూజియం ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి దాదాపు 24 బ్రాంచెస్ ఉన్నాయి. అలా సింగపూర్తో పాటు లండన్, USA, కెనడా, అలా మన ఇండియాలో కూడా, ఢిల్లీలో కూడా 2017లో ఈ మేడమ్ టుసాట్స్ మ్యూజియాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మేడమ్ టుసాట్స్ అనే మహిళ, ఆ టుసాట్స్ అనే మహిళ తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళి ఈ మైనపు విగ్రహాన్ని తయారు చేసే విద్య నేర్చుకుంది. అలా ఆమె మొట్టమొదటిసారి
ఈ విగ్రహం తయారు చేసి వాళ్ళ తండ్రి గారి విగ్రహం తయారు చేసింది. అది చాలా సజీవంగా ఉండడంతో ఆ తర్వాత లండన్ సంబంధించినటువంటి ప్రిన్స్ ఎలిజబెత్ రాణికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా తయారు చేసి పెట్టారు. ఇది చూడడానికి బాగుంది, ఒరిజినల్గా ఉంది, రియలిస్టిక్గా ఉంది, నిజంగా సజీవంగా కనబడింది అనమాట. అంతటితో ఆగిపోకుండా ప్రపంచంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరినీ, ప్రముఖులైన వ్యక్తులను ఈ మ్యూజియంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి అలా సింగపూర్, లండన్ అలా చూస్తే దేశంలో 24 బ్రాంచెస్ ఏర్పడ్డాయి. సందర్శకులు వచ్చిన వాళ్ళు నిజంగా మనం ఒరిజినల్ రామ్ చరణ్ చూస్తున్నామా, ఒరిజినల్ టెండూల్కర్ని చూస్తున్నామా, ఒరిజినల్ ప్రభాస్ని చూస్తున్నామా, ఒరిజినల్ నరేంద్ర మోడీ గారిని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత సహజంగా, అంత సజీవంగా ఉంటాయి కాబట్టి సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలా ఇప్పుడు లండన్లోని మేడమ్ టూసాడ్స్కి విపరీతంగా జనాలు వస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు చాలా సెలెక్టివ్గా, వాళ్ళకు టీం ఉంటుంది, ఎవరిని పడితే వాళ్ళు చేయరు కాబట్టి చాలా సెలెక్టివ్గా ఆ టీం ఎవరైతే సెలబ్రిటీస్ చాలా పవర్ఫుల్, చాలా ఫేమస్ అవుతారో వాళ్ళ మైనపు విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళకి అరుదైన గౌరవాన్ని అందిస్తూ ఉంటుంది. అలా రామ్ చరణ్ గారికి ఈ అరుదైన గౌరవం దక్కింది. కానీ మన తెలుగు మీడియా మాత్రం అంతగా ఫోకస్ పెట్టలేదు. కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, కులం కంపులో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని కూడా వాళ్ళు ఏదో లోపల పేజీలో వేసేసి కవర్ చేసి పారేశారు. ఇది సంగతి బాస్.